కన్నా ముందు మనం వస్తే ఇంకా బెటర్ ఉందనేమో అని మనం చెప్పలేము. అంటే హాయ్ అనేది ఒక పీరియడ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ కాదండి. ప్రజెంట్ జరిగే అమలాపురం ఎట్లా ఉన్నదని. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టోటలీ వేరే జోనర్. అదొక పొలిటికల్ బ్యాక్డ్రాప్. ఒక ఫ్రెష్ ప్రేమ కథతో జెన్యున్గా, అదే ఇందాక నేను చెప్పినట్టు, ఒక ఆడపిల్ల, గోదావరి జిల్లాలో ఉండే ఆడపిల్ల జెన్యున్గా ప్రేమిస్తే ఎట్లా ఉంటుంది అనేది చూపించే సినిమా ఇది. ఆ సినిమాల రిలీజ్ అయినాయి కాబట్టి మా సినిమాకి ఎఫెక్ట్ ఏమీ లేదు. ఎందుకంటే 2007, 2010లో జరిగే కథ ఎప్పుడు చూసినా ఫ్రెష్గానే ఉంటుంది. సో డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ ఏమి ఉండదు ఈ సినిమా మీద. బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది అండ్ సోషల్ మీడియా ఎక్కువ అయిన తర్వాత సో ఎంతవరకు మీరు ప్రమోషన్ విషయంలో టీం అంతా ఎంత దీనిగా ఉన్నారు కమిటెడ్గా? చాలా కమిటెడ్గా ఉన్నామండి. మీరు రావటమే లేటు. అంటే చిన్న సినిమాలు అనే వాటికి చాలామంది రారు. సో అది మేము ఏం మార్చలేము, కొన్ని ఏమి చేయలేము. సో డెఫినెట్గా మేమందరం రెడీగా ఉన్నాం ప్రమోషన్స్కి. బాగా గట్టిగా తిరుగుతున్నాం. ముందు షోలో వేద్దాం అనుకుంటున్నాం. సో ఆ షోస్ రెస్పాన్స్ మాకు ముందే తెలుసు బాగుంటుందని. కాబట్టి మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. హీరోయిన్ గారు